మనకు స్పర్మ్స్ అనేవి ఎలాగున్నాయి, ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి మనం సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేస్తాం. అంటే వీర్య కణాల పరీక్ష అంటాం. కానీ ఈ పరీక్ష ఎప్పుడు పడితే అప్పుడు చేయించుకోకూడదు. దానికంటే ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. ఏ విధంగా అయితే షుగర్ కి తినకముందు, తిన్న తర్వాత, లేదా లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎలా విధంగా అయితే చేసుకుంటామో, అదే విధంగా మనకు స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు శాంపిల్ అనేది మనం ఇవ్వకూడదు. దానికంటూ ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. ఎందుకు ఈ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనకు సెమెన్ అనాలిసిస్ లో జనరల్లీ 3 ఇంపార్టెంట్ విషయాలు చూడడం జరుగుతుంది. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, తర్వాత మొటిలిటీ ఎట్లుంది, తర్వాత మార్ఫాలజీ ఎట్లుంది. నెంబర్ అంటే మనకు పేరులో ఉన్నట్టే ఎన్ని ఉన్నాయని చెప్పడం. అది కాకుండా మనకు మొటిలిటీ అనేది కూడా ఖచ్చితంగా చూడాలి ఈ సెమెన్ అనాలిసిస్ లో. మొటిలిటీ అంటే ఏంటి, మనకు స్పర్మ్స్ గురించి కానీ సెమెన్ గురించి కానీ ఎక్కడ వీడియోస్ మనం సినిమాల్లో చూసినా కూడా స్పర్మ్స్ అనేవి మనకు కదులుతూ ఉన్నట్టు చూపిస్తారు. అండ్ దాంట్లో కూడా మనకు స్పర్మ్ కి ఒక తల అనేది ఉంటుంది, ఒక తోక అనేది స్విమ్ చేస్తూ ఉంటుంది. సో మనకి స్పర్మ్స్ అనేవి వన్స్ మనకు ఫీమేల్స్ లో రిలీజ్ అయిపోయిన తర్వాత ఫీమేల్ ట్రాక్ లో కూడా మనకు స్పర్మ్స్ అనేవి ట్రావెల్ చేస్తూ ఎగ్గుతో కలవడం జరగాలి. కానీ మనకు అది బాగుందా లేదా అని చూసుకోవడానికి మనం చెప్పినట్టే స్పర్మ్స్ లో నెంబర్ ఎంత ఉన్నాయని చూసుకుంటాం, మొటిలిటీ ఎంత ఉందని చూసుకుంటాం, అండ్ మార్ఫాలజీ అంటే తల తోక బాగున్నాయా లేదా. అంటే కొందరికి చిన్న తల ఉండొచ్చు, కొందరికి పెద్ద తోక ఉండొచ్చు. అలా అబ్నార్మల్ ఫార్మ్స్ ఏమన్నా ఉన్నాయని చూడాలి. అందుకే సపోజ్ ఈ రోజు ఎవరికన్నా 1వ తేదీ ఎజాక్యులేషన్ అయిపోయింది అనుకుందాం, అంటే వీర్యం బయటపడింది. వాళ్ళు నెక్స్ట్ రోజే అంటే 2వ తేదీ మనకు స్పర్మ్ టెస్ట్ ఇచ్చినట్లయితే నిన్ననే గోడౌన్ అంతా ఖాళీ అయిపోయింది కాబట్టి ఈ రోజు టెస్ట్ లో చూసుకుంటే ఏమీ లేదనే రావచ్చు. కానీ గోడౌన్ నిండడానికి మనం కొంచెం టైం ఇచ్చినట్లయితే మనకు స్పర్మ్స్ మళ్ళీ నార్మల్ కౌంట్కి వచ్చేస్తాయి. సో అందుకే టైమింగ్ పరంగా మనకు ఫస్ట్న ఎజాక్యులేషన్ అయిపోతే సెకండ్ చేయకూడదు. అట్లని సరే 10th డే అంటే ఫస్ట్న ఎజాక్యులేషన్ అయిపోతే 10th వరకు మళ్ళీ సెకండ్ శాంపుల్ ఇవ్వచ్చా అంటే అవి కూడా పనికిరాదు. ఎందుకంటే 10th ఇచ్చిన శాంపుల్లో నెంబర్ పరంగా గోడౌన్ అంతా ఫుల్ నిండి ఉంటుంది కాబట్టి నెంబర్ పరంగా బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అన్ని ముసలి ముతకా స్పర్మ్స్ ఉండడం వల్ల మనకు మొటిలిటీ పరంగా గాను, మార్ఫాలజీ పరంగా గాను అన్ని ముసలి స్పర్మ్స్ ఉంటాయి. అట్లని మనకు నార్మల్ స్పర్మ్స్ లేవా, ఉంటాయి. సో అందుకే ఈ ముసలి స్పర్మ్స్ ఉండకూడదు. బట్ అని మనం టైం ఇవ్వకుండా శాంపుల్ చేసినా కనపడదు. కాబట్టి బెస్ట్ టైం ఎప్పుడు అంటామంటే, ఒకవేళ 1వ తారీఖున ఎజాక్యులేషన్ అయిపోతే నెక్స్ట్ శాంపుల్ అనేది 4th or 5th ఇవ్వాలి అంటాం. అంటే 3 నుంచి 4 రోజుల తర్వాత ఇవ్వమంటాం. సో దీనివల్ల ఏంటి, నెంబర్ పరంగాను బాగా పెరిగి ఉంటుంది అండ్ అన్ని యంగ్ అండ్ హెల్తీ స్పర్మ్స్ ఉంటాయి, ముసలి స్పర్మ్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి మనకు 3rd డే ఆర్ 4th డే ఆఫ్టర్ లాస్ట్ ఎజాక్యులేషన్ ఇచ్చే శాంపుల్ అయితే మనకు బెస్ట్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బీ వాచ్ఫుల్ ఆఫ్ ద టైమింగ్ వెన్ ఎవర్ యూ ఆర్ గివింగ్ ఫర్ సెమెన్ అనాలిసిస్.